హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ ఫ్రైడే థియేటర్. గుడ్ లక్ గణేష. ఎస్, ఊర్వశి గారు, యోగిబాబు అలాగే రమేష్ తిలకి వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన సినిమా గుడ్ లక్ గణేష ఇప్పుడైతే ఆహా ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడ్ లక్ గణేష మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గుడ్ లక్ గణేష మూవీ కోసం మాట్లాడుకుంటే ఒక సోమరి బోతు తను ఏం పని చేయకుండా ప్రతిసారి అబద్ధాలు ఆడుతూ ఒకరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఒక రోజు నువ్వు ఏమైతే చేయాలో ఆ పని చేయకుండా ఆ రోజునైతే గడిచేస్తూ ఉంటే నీ జీవితంలో ఎలాంటి మిరాకిల్స్ అయితే జరగవు అని కంటికి అద్దినట్టయితే చూపించారు ఈ గుడ్ లక్ గణేష మూవీతోటి. అదే కాకుండా ఒక దేవుణ్ణి మనమే సృష్టించుకుంటాం, అలాగే మనలో ఉన్న దేవుణ్ణి అంటే మనలో ఉన్న ఒక మంచిని అయితే మనం పక్కకు పెట్టేసి ఒక రాయిని లేదంటే ఇంకొక దాన్ని మొక్కుతూ ఉంటాం కదా, అలా కాకుండా నీలో నువ్వు మంచిగా ఉంటే నువ్వే దేవునివి అన్నట్టుగా అయితే చూపించడం జరిగింది ఈ గుడ్ లక్ గణేష మూవీతోటి. అలాగే ఈ సినిమాలో కామెడీ కోసం మాట్లాడుకుంటే యోగిబాబు గారి దగ్గర నుంచి అయితే కామెడీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, కాకపోతే అంతగా అయితే అనిపించదు. అంతేకాకుండా రమేష్ అయితే ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ అయితే నటించాడు. అయితే స్టోరీ విషయానికి వస్తే కనుక రమేష్ అనే వ్యక్తి అయితే సోమరిబోతుగా ఉంటాడు. ప్రతి ఒక్క రోజు అలాగే గడిచిపోతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఏదో ఒక విధంగా అప్పుగా డబ్బు తెచ్చుకుంటూ వాళ్ళకి అప్పు ఇవ్వకుండా, అంతేకాకుండా డబ్బులు కట్టకుండా టిఫిన్ చేస్తూ, ఆయన దగ్గర ఆటో ఉన్నా కూడా పని చేయకుండా ఆ రోజునంతా గడుస్తూ ఎలాగోలా ఒక 3 పూటలు తినడం, సాయంత్రం అయితే తాగడం, పండడం, ఇలాంటి జీవితం రమేష్ది అయితే ఉంటుంది. ఇలాంటి జీవితంలో ఉన్న రమేష్ ప్రతిసారి దేవుని కోరుతూ ఉంటాడు, నా లైఫ్లో ఇలా జరగాలి, మిరాకిల్ జరగాలి, నా దగ్గర ఉన్న అప్పులన్నీ తీరిపోవాలి అని. అప్పుడైతే యోగిబాబు గారు దేవుని రూపంలో వచ్చి అతనికి ఏమైతే కావాలి, ఎలా ఉండాలి అని చూపెడతారు. అంతేకాకుండా ఆ సోమరిబోతుగా ఉన్న రమేష్ ఎలా మంచివాడు అయ్యాడు, అంతేకాకుండా మనం ఒకరికి హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ మరలా ఎలా తిరిగి వస్తుంది, అంతేకాకుండా మనం ఒకరి దగ్గర మాట ఇస్తే మాటని మనం తీర్చకపోతే ఏం జరుగుతుంది అనేది ఇలా ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలంటే మాత్రం ఈ గుడ్ లక్ గణేష మూవీ అయితే చూడక తప్పదు. సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే కనుక కామెడీ అనేది చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. సాంగ్స్ అంటే అంతగా ఏమి ఉండవు, ఒకటో రెండో ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తే మాత్రం అంతగా నచ్చకపోవచ్చు, కాకపోతే వన్ టైం అని చెప్పుకోవచ్చు. ఫైట్స్ అంటూ ఈ సినిమాలో అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయకూడదు. అంతేకాకుండా వల్గర్ సీన్స్ అయినా వల్గర్ డైలాగ్స్ అంటూ ఏమైతే ఉండదు. ఫ్యామిలీతో మాత్రం కూర్చొని మరి చూడొచ్చు. అంతేకాకుండా ఇటు ఊర్వశి గారు కూడా ఒక మంచి క్యారెక్టర్ అయితే నటించారు. అంతేకాకుండా ఒక మంచి డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ దాకా అంటే క్యారెక్టర్ రివీల్స్ అయ్యేదాకా కొంచెం అయితే బోరింగ్ అయితే ఉంటుంది, దాని తర్వాత మొత్తం ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా కోసం మాట్లాడుకుంటే వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమా చూస్తుంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్, అలాగే మనం ధర్మంగా పనిచేస్తూ ఉంటే మన లైఫ్లో ఎలాంటి మిరాకిల్ జరుగుతాయి అన్నట్టే చూపించారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా గుడ్ లక్ గణేష మూవీ రివ్యూ. ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అలాగే మూవీ ఇన్ఫర్మేషన్ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.